మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిజంగానే ఆచరణ సాధ్యం అవునా కాదని ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ గారికి వెళ్దాం. ఎందుకంటే జూబ్లీహిల్స్కి సంబంధించి 6వ రౌండ్ కూడా అన్అఫిషియల్గా అక్కడ కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో అక్కడ ఏం సిచ్యువేషన్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, ఏంటి 5 రౌండ్లకు సంబంధించి మనం చూసినప్పుడు భారీ మెజార్టీ దిశగా వెళ్తోంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. అది భారీగా వెళ్తుందా లేకపోతే 20,000 దగ్గర 22,000 దగ్గర ఆగిపోతుందా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్న నేపథ్యంలో ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? 6th రౌండ్ సంబంధించిన అన్అఫిషియల్ రిపోర్ట్ ఏదైనా వచ్చిందా? దాదాపుగా 6వ రౌండ్ కూడా నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ఇది 13,000 పై మెజార్టీ నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే ఈ నంబర్ ఏదైతే ఉందో దాదాపుగా 20,000 దగ్గర ల్యాండ్ అయ్యే పరిస్థితి అయితే నెలకొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ సంబరాలు మొదలైసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు యూసఫ్గూడ్లోనే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ ఉంది. దానికి సంబంధించి టపాసులు కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు కార్యకర్తలు. మెయిన్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా రంగంలోకి దిగారు. ఎవరైతే ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ప్రజలు విశ్వసించారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఆరోపించినాయో రౌడీ అని, రౌడీ షీటర్ అని, అవన్నీ కూడా బేఖాతరు చేసినట్లుగా కూడా నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలైతే లేనట్టుగా కూడా ఈ ట్రెండ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదైతే నవీన్ యాదవ్ లోకల్ బాయ్ అనే నినాదం ఏదైతే నడుస్తుందో అదే నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు నవీన్ యాదవ్ను గెలిపించుకోవడానికి శాయశక్తిలో కృషి చేశారని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా డివిజన్కి సంబంధించి ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేరుస్తారనే ఉద్దేశంతో ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇంకా పరిపాలన 3 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నట్టు తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే 3 రోజులు 4 రోజుల వరకు కూడా కొంత ట్రెండ్ అనేది బీఆర్ఎస్ వైపు ఉంది. ఒటాహుటిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగి ఏ చోట్ల బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అనే అంశాన్ని పసిగట్టగలిగినాయి. మెయిన్గా చూసుకుంటే అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీలు ఏవైతే కమ్యూనిటీ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, అవి త్వరితగతిన వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కొంత చేయటంతో కొంత కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్గా కొంత ఏవైతే అపార్ట్మెంట్స్ లాంటి అది ఏదైతే ఉంది దీన్ని మొత్తాన్ని కూడా అధిష్టానం కొంత గుర్తించి ఓటాహుటిన ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు వాళ్ళే రంగంలోకి దిగి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొంత రెక్టిఫై చేసి దాని తదనంతరం ఏవైతే ఉన్నాయో అవి కూడా హామీ ఇచ్చారు. మేము మీకున్నాము, మీకు ఎలాంటి సమస్య వచ్చినా 3 ఏళ్ల పాటు మేము సేవలు అందిస్తామనే ఉద్దేశంతో కొంత నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు నమ్మినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ చూస్తే మాత్రం ప్రతిపక్ష పార్టీలు ఏవైతే విమర్శలు చేసినా అవేవి కూడా పట్టించుకొని పరిస్థితే కనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్ తప్ప ఫస్ట్ రౌండ్ నెక్ టు నెక్ నడిచింది. దాదాపు 62 ఓట్ల మెజార్టీ. మిగతా రౌండ్ చూసుకున్నట్లయితే ఇంకా గోరకొండ, యూసఫ్ కూడా ఈ 2 కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జుండే డివిజన్స్. ఆ డివిజన్స్ లో ఇంకా ఏ లెవెల్లో ల్యాండ్ అవుతుందో మెజార్టీ అనేది కూడా కాంగ్రెస్ శ్రేణులు కాబట్టి ఇప్పటి నుంచి అంబరాలు అంటే పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, దానికి మనకు అర్థమవుతుంది. ఇవాళ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే కూడా, ఆయన జయంతి ఉంది ఇవాళ. సో ఆ విధంగా దేశవ్యాప్తంగా ఓవైపు ఆయనకు సంబంధించి బర్త్డేని మనం అందరము చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటుంటాము. అదే రోజు ఉప ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ ద్వారా ఆయనకు ఒక మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టుగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే ఓవైపు నవీన్ కుమార్ యాదవ్కి సంబంధించిన ఇల్లు ఏదైతే ఉందో అక్కడ కానివ్వండి, ఆయనకు సంబంధించిన క్యాంప్ ఆఫీస్గా వ్యవహరించిన ప్రాంతంలో ఇప్పటికే అక్కడ సంబరాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు గాంధీ భవన్లో కూడా సంబరాలకు ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మెట్టు సాయి కుమార్ అక్కడ దానికి సంబంధించిన పర్యవేక్షణ చేస్తుంటే ఇటు నవీన్ కుమార్ యాదవ్కి సంబంధించిన ఏదైతే ఇల్లు ఉందో అంతేకాకుండా అక్కడ ఉన్నత ప్రాంతంలో ఆయన క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్న ప్రాంతంలో కూడా సంబరాలకు మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 7వ రౌండ్ పూర్తయిన వెంటనే సంబరాలు స్టార్ట్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది.